నిషేధిత జాబితాలోకి భూదాన్ భూములు చేర్చాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఎలాంటి లావాదేవీలకు అనుమతించొద్దని కామెంట్. 30 మంది ఐఏఎస్ ఐపీఎస్ వారి కుటుంబ సభ్యులకు నోటీసులు. లిస్ట్ లో నవీన్ మిట్టల్, అమయ్ కుమార్, మహేష్ భగవత్, స్వాతి లక్రా, రవి గుప్తా, సోమేష్ భార్య. అబ్బాబాబా భూదాన్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నెంబర్ 181, 182, 194, 192లోని భూదాన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు సబ్ రిజిస్ట్రార్లకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ భూముల అక్రమాల్లో ఉన్న పలువురు ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు ఉన్నతాధికారులపై ఆరోపణల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని, దీంతో నిషేధిత జాబితాలో చేర్చాలని తాము విచక్షణాధికారంతో ఆదేశిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. తదుపరి ఆర్డర్స్ వచ్చేదాకా ఈ ల్యాండ్స్ ను అన్యక్రాంతం చేయరాదని, వీటిపై ఏ ఒక్క లావాదేవీని జరపడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో పెద్ద ఆఫీసర్లు ఉండడంతో పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ను అనుమతించొద్దని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. చూడండి హైకోర్టు ఎంత ఇలాంటి వీటిల్లో నిజంగా నేషనల్ హ్యాట్స్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు కాబట్టి పిటిషన్లు బ్యాక్ తీసుకో అవకాశం ఉంటుంది. సో బ్యాక్ తీసుకోవద్దని చెప్పేసి కూడా రిజిస్టర్ని ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. సో ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ అంశంగా మనం చెప్పొచ్చు. అన్యక్రాంతానికి వీల్లేదు. నాగారంలో భూదాన్ భూముల్లో అక్రమాలపై విచారణ జరపాలంటూ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సిబిఐ ఈడీతో దర్యాప్తు జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బీర్లా మల్లేష్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జీవి భాస్కర్ రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. సో విచారణ చేపట్టినటువంటి అనంతరం పిటిషనర్ తరపున న్యాయవాది అడ్వకేట్ రవిచందర్ వాదన వినిపిస్తూ స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి ఉన్నతాధికారులు ఫోర్జరీ పత్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డును తారుమారు చేసి బినామీ లావాదేవీలతో చట్టవిరుద్ధంగా భూదాన్ భూములను బదలాయించారన్నారు. అంతేకాకుండా భూదాన్ చట్ట, తెలంగాణ భూదాన గ్రామదాన నిబంధనలు 1965కు విరుద్ధంగా పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లు సొంత పేర్లతో పాటు కుటుంబ సభ్యుల పేర్లతోటి కొనుగోలు చేశారని తెలుస్తోంది. సివిసికి సీఎంఓ కార్యాలయంతో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శికి పంపిన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నందున కేంద్రానికి చెందిన డిఓపిటి హోంశాఖలు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు. భూముల బదలాయింపు అన్యక్రాంతపై భూదాన చట్టం ప్రకారం నిషేధం ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగం పాల్పడి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రెవెన్యూ రికార్డులో వారి పేర్లను చేర్చి పట్టాదారు పాస్బుక్లు పొందారని తెలిపారు. అక్రమాలు బయటపెట్టిన పిటిషనర్కు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. వాదనలు విన్న జడ్జి ప్రాథమికంగా రికార్డులను పరిశీలిస్తే నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నెంబర్లోని భూములు భూదాన బోర్డుకు చెందినవన్నారు. సాగు నిమిత్తం భూములను పేదలకు కేటాయించవచ్చని, దీంతో పాటు ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజా అవసరాలకు బలహీన వర్గాల ఇళ్లను మనకి వినియోగించవచ్చని తెలిపారు. భూదాన చట్టం ప్రకారం కేటాయింపులు వారసత్వంగా ఇవ్వచ్చు, కానీ అంతేగాని అన్యక్రాంత చేయడానికి వీల్లేదని అన్నారు. సో ఇట్లా సోమేష్ కుమార్, నవీన్ మిట్టలు, మిగతా ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఇట్లా భూదాన భూములు కొనుగోలు చేసినట్టు అవన్నిటిపైన హైకోర్టు చాలా సీరియస్గా ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. నోటీసులు ఎవరికి ఇచ్చారంటే దాదాపు 30 మంది మీరు ఐఏఎస్లా ఐపీఎస్లా భూ బకాసురులా అవినీతి పరుల ఎంత దారుణం. మీరే ఇట్లా చట్టాలు ఉల్లంఘించి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంది? చట్టాన్ని కాపాడాల్సింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది, రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తులు వీళ్ళంతా. వీళ్ళే ఈరోజు రాజ్యాంగాన్ని తూట్లు పడుచురు. వీళ్ళను ఇమీడియట్గా జైల్లో వేయాలి. ఎవరెవరు ఉన్నారు? దాదాపు 30 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు వారి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులు ప్రైవేట్ వ్యక్తులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో నవీన్ మిట్టల్ ఐఏఎస్, ఇప్పుడు ఈయన దేనికి ఉన్నాడు? సిసిఎల్ఏ కమిషనర్ ఉన్నాడు. ఆ భూముల సంబంధించిన కమిషనరే నవీన్ మిట్టల్. ఆయనే ఎంత దోసుకున్నాడో కనబడతా ఉంది. అదేవిధంగా అమయ్ కుమార్, రాజశ్రీ షా, అజయ్ జైన్, హరీష్ ఐపీఎస్లు మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, రవి గుప్తా, తరుణ్ జోషి, తోటా శ్రీనివాసరావు, సుబ్బారాయుడు, రాహుల్ హెగ్డే, ఏకే మహంతి కుటుంబ సభ్యులు జ్ఞానముద్ర ఐఏఎస్ సోమేష్ కుమార్ భార్యట, తాటిపత్రి పావనిరావు, తాటిపత్రి ప్రభాకరరావు ఐపీఎస్ భార్యట, ఐశ్వర్య రాజ్ ఐఏఎస్ వికాస్ రాజ్ కుమార్తె, వసుంధరా సిన్హా ఐఏఎస్ అంజన్ కుమార్ భార్య, ఓం అనిరుద్ధ్ రాచకొండ కమిషనర్ సుధీర్బాబు కుమారుడు, నందిని మాన్ ఐపీఎస్ విక్రమ్ సింగ్ మాన్ భార్య, రీటా సుల్తానియా ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా భార్య, వెన్నెవెల్లి రాధిక
ఐపీఎస్ కమలాసన్ రెడ్డి భార్య, నితేష్ రెడ్డి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కుమారుడు, రేఖా షరాఫ్ ఐపీఎస్ ఉమేష్ షరాఫ్ భార్య, రేణు గోయల్ డీజీపీ జితేంద్ర భార్య, ఇగో ప్రస్తుత డీజీపీ జితేంద్ర భార్య కూడా ఉన్నారు ఇలా. దివ్యశ్రీ ఐఎస్ ఆంజనేయుల భార్య, హేమలత ఇంటెలిజెన్స్ డీజీ శివధరెడ్డి భార్య, ఇందూరావు కావేటి ఐపీఎస్ లక్ష్మణ కుమారుడు, సవ్యసాచి ప్రతాప్ సింగ్ ఐపీఎస్ గోవింద్ సింగ్ కుమారుడు, పేర్ల వరుణ్ ఐపీఎస్ విశ్వప్రసాద్ కుమారుడు తదితరులు ఉన్నారు. తదుపరి విచారణకు జూన్ 12న హైకోర్టు వాయిదా వేసింది. ఆయన ఉంచుతారా పాప బీర్లా ఏదో మహేష్ అనుకుంటా, ఆయన ఉంచుతారా? వీళ్ళందరూ ఏంటంటే ఆ భూదాన్ భూములు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి ఇదంతా నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ అనుకుంటా. ఈ భూములను మనం కొనుక్కుందాం, తక్కువ ధరకు వస్తాయి, ఇదంతా రెగ్యులర్ చేసే బాధ్యత నాది అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా పర్మిషన్ ఇచ్చినట్టు మరి అర్థమవుతా ఉంది. సో ఈ క్రమంలో నవీన్ మిట్టల్ భూదాన్ భూములన్నీ మనం రాసేసుకుందని చెప్పేసి మొత్తం 30 మంది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ భార్యలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ రిలేషన్స్ అందరూ కొని రెగ్యులైజ్ చేసుకుని ప్లాన్ చేసి వీళ్ళంతా. ఇట్లా ఉంటే వీళ్ళ దుర్మార్గాలు చెప్పుకోవడానికి ఐఏఎస్ ఐపీఎస్లు మీకు ఎందుకే? ప్రభుత్వం ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ల ద్వారా లక్షల రూపాయల జీతం, ఆ కార్లు, బంగ్లాలు, మీకు సిబ్బంది ఎంతగానో ఇచ్చారు, ఇంకా దోసుకోవాలి. ఎంత డబ్బుల్లో మీకు సరిపోవు. బాబా ఇట్లా ఉంటే వీళ్ళ యొక్క పరిస్థితి. ఏం చెప్తావు వీళ్ళకి? విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్